సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అండి, ఇప్పుడు మనం యూసఫ్గఢ్లో శివ మేకప్ షాప్లో ఉన్నాము. ఇక్కడ ఎలాగుంది, కాస్మెటిక్స్ ఎలాగమ్ముతున్నారు, ఏంటి, దీనివల్ల ఏమైనా ఆయనకి లాభం ఉంటుందా లేదా, రెంట్లు ఎలాగ గడుతున్నాడు ఏంటి అనేది ఇక్కడ మనకు ఒక అన్న ఉన్నారు. ఆ అన్న అడిగి అసలు ఎలాగ జీవనోపాధి ఎలాగెళ్తుంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏందండి, లేదు బిజినెస్ లేదు, ఏం లేదు, అన్నీ పడిపోయి ఉన్నాయి. నిరుద్యోగం అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. కేసీఆర్ గవర్నమెంట్ ఎంత దళిద్రం అంటే చెత్త దళిద్రం. శతాబ్దం దశాలు చేశాడు, ఏం ఫైదా? డబల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్. ఇప్పుడు హైదరాబాద్లోనే దునియా లక్షల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి, వందల వేల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఎక్కడ అది పద్మారావు, తలసాని శ్రీనివాస్ అక్కడ సైడ్లోనే ఎక్కువ డబల్ బెడ్రూమ్లు కట్టారు. ఇటు సైడ్ నాంపల్లి, ఉంపల్లి ఇవన్నీ కట్టారు. సైడ్ డబల్ బెడ్రూమ్లు, ఓల్డ్ సిటీలో అయితే డబల్ బెడ్రూమ్ సామాన్యంగా తిప్పి కొడుతుకో 200-300 ఇల్లు ఉండేది డబల్ బెడ్రూమ్. మీ మైనారిటీలకి మేము చాలా చేస్తున్నాము, వాళ్ళకి రిజర్వేషన్ టైప్ ఇస్తున్నాము అని చెప్పేసి కేసీఆర్ గారు అంటున్నారు. అన్న అంటాడు, అన్నంత మాటన చేసేస్తాడా? ఇప్పుడు ఇవాళ అంటాడు, రేపు మర్చిపోతాడు. అయినది ఏంది, ఇవాళ అంటాడు, రేపు మొత్తం చూసుకుందాం, చేద్దాం అంటాడు, ఖతం అయిపోతుంది. ఒకసారి తెలంగాణ అయితే 10 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందింది, అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందింది, నెంబర్ 1 స్థానంలో ఉంది అని అంటున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపే చూస్తున్నాయని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతున్నారు. దాని మీద ఓపెన్ చెప్పండి. అలా బిడ్డే, అలా కొడుకు, అలా అల్లుడు, ముగ్గురే అభివృద్ధి చెందారు. వేరే అభివృద్ధి చెందారు. ఇప్పుడు మేము చేస్తేనే గడుచి పొద్దున లేచి చేస్తేనే మాకు కడుపులు నడుస్తాయి, లేకపోతే నడవే. లేకపోతే ఎడికేం నడుస్తుంది? మేము పొద్దున లేచి బండి తీసుకొని వెళ్ళాలి బయటకి, వెళ్ళకపోతే ఇంట్లో ఇల్లు గడవది. ఇల్లు గడవనప్పుడు ఎట్లా? ఏది మన ఇప్పుడు డిగ్రీ చేసిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన, ఇప్పుడు డ్యూటీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఆ ఉద్యోగాలు ఉంటే నేను కూడా పొద్దున వాళ్ళతో పాటు నేను 10:30-11 గంటలకు పోయి వచ్చి సాయంత్రం 6 గంటలకు ఇంట్లోనే ఉంటుండే. అది లేదు కాబట్టి, నిరుద్యోగం ఉంది కాబట్టి పొద్దున్న 9 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు ఇంటికి పోతాం. మీకు రోజుకి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మా అంటే 700-800-900 దాకా వస్తుంది. దాంట్లో ఏం నడుస్తుంది చెప్పు? రెంటడా లేకపోతే ఓన్ హౌస్ అన్న? ఓన్ హౌసే. అది తాతల నాన్న కాలం, తాతల కాలం వాళ్ళ కిస్మత్ మళ్ళీ మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత సంపాదించి పెట్టింది కాబట్టి స్టేజ్లో. అది కూడా లేనప్పుడు అయితే ఇక కుక్క బతికే ఇక మనది. ఇప్పుడు అన్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ప్రైవేటుకరణ చేసే బదులు, అదే ప్రైవేటీకరణ అనే కన్నా ప్రైవేటు ఐటీ కంపెనీలు వచ్చేదానికన్నా మనం గవర్నమెంట్ జాబులు ఇస్తే మన తెలంగాణలో నిరుద్యోగులు బాగుపడతారు కదా. ఇచ్చిన ఐటీలు ఇచ్చినట్టు ఇస్తున్నారు, కంపెనీలు వస్తున్నట్టు ఉన్నాయి, జాబులు ఇస్తున్నట్టు పోతున్నాయి, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు. ఇక ఏదైనా ప్రభుత్వం ముందు చూసి ప్రతి నిరుద్యోగికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. అన్న, ఈ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గారు ఏమో దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి 20 రోజులు చేశారు. అక్కడ చూస్తేనేమో మన ట్యాంక్ బండ దగ్గర ఏమో పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారు, తర్వాత అమరవీరుల స్తూపం అని, సెక్రటరీ అని, ఇలాగ పెద్ద పెద్ద హంగామా చేసి ఒక 20 రోజులు ఒక పండగలా చేశారు. తర్వాత హైదరాబాద్ కొత్త ఫ్లైఓవర్లు కానీ ఐటీ సంబంధించినవి చాలా వచ్చినాయి. సిటీ వరకేనా, లేకపోతే తెలంగాణలో చుట్టుపక్కల గ్రామాలు కానీ పల్లెటూళ్ళు తండాలు కానీ ఉంటాయి కదా, వాళ్ళకైనా అవకాశాలు ఉంటున్నాయా? అందరికీ అవకాశాలు ఉంటాయి కంపల్సరీ. ఎందుకు అంటే ఆయన మొదలు పెట్టిందే ఇక్కడ హైదరాబాద్ నుంచి చిన్న చిన్నగా అన్నీ నెట్టుకొని వస్తున్నాడు. సో అందువల్ల ఎక్కడ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి, ఇప్పుడు సిద్దిపేట ఉన్నది, అది చేశాడు, గజ్వేల్ ఉన్నది, అది చేశాడు, అన్నీ చేసుకుంటానే వస్తున్నారు. కాకపోతే ప్రజలు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా తెలంగాణ అంటే గిట్టని వాళ్ళైనా సరే, వాళ్ళ సైడే చేసుకుంటున్నాడు, వాళ్ళ సైడే ఇది చేసుకుంటున్నారు అని ఏక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. అది అంత మట్టు కరెక్టు. ఒక కుటుంబంలో 5 మంది మనుషులని ఈరోజు పోషించాలంటే ఎంత కష్టము. అలాంటిది తెలంగాణలో ఎంత 29 రాష్ట్రాలు మనకి. 29 రాష్ట్రాలను కూడా మనం చెయ్యాలంటే 10 ఏళ్లలో ఎంత మటుకు సాయం అవుతుంది? సాధ్యమైనంత మటుకు. ఇదివరకు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్లు, ఎన్ని బీవచ్చాలు, ఎట్లాంటివి నడిచేటివి, అవన్నీ కంట్రోల్ చేసుకుంటూనే వస్తున్నాడు కదా. హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఎంతో చేసిండు. ఇదివరకు ఉన్న పార్టీల కంటే ఇప్పుడు ఉన్న పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకే తెలుసు. అది అతను చేసిండు కాబట్టి ప్రజలే అతన్ని ఎన్నుకుంటున్నారు. అన్న అయితే తెలంగాణ అయితే బాగా అభివృద్ధి చెందింది, అన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే తప్పు ఈ అన్ని ఉత్తుత్తు మాటలే అంటున్నాడు, కానీ తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది, నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయని అంటున్నాడు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుంచి వచ్చారా? అవును. వచ్చి ఎన్ని సంవత్సరాలు? 1 year అయింది. 1 year అయిందా?
ఇప్పుడు బెంగళూరుకి హైదరాబాద్కి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. బెంగళూరుకి హైదరాబాద్ ఉండే డిఫరెన్స్ కొన్ని సంథింగ్ ఇక్కడ ఎలా డెవలప్ చేశారు, సో అక్కడ ఎలా డెవలప్ ఇక్కడ కేటీఆర్ గారు బాగానే డెవలప్ చేశారు. సో ఫుడ్ ఓకే, ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది నాకు. బట్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్తుంటాం కదా లొకేషన్స్కి షూట్ పర్పస్, ఓకే నైస్. బాగుందా? Yeah. అంటే దాని ధీటుగా ఉందా ఇది? అంటే equal. బెంగళూరు కింద ధీటుగా ఉందా? ఈక్వల్గా ఉంది. ఈక్వల్ గా ఉందా? అంటే అంత డెవలప్ అయింది అనమాట. అయింది. హైదరాబాద్ చాలా బాగుంది. సో అందుకే నేను ఇక్కడే ఇప్పుడు స్టే చేస్తున్నా. ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేసేదాన్ని, ట్రావెల్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఇక్కడే ఫ్లాట్ తీసుకొని ఇక్కడే ఉంటున్నా నేను. మంచిది. అంటే హైదరాబాద్ గుడ్ అంటారు. యా, ఈస్ వెరీ నైస్. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మీ ఫ్రెండ్స్ చాలా నా బెస్ట్ ఫ్రెండ్ తను కళ్యాణి అని. సో ఎనీథింగ్ ఏమైనా ఉన్న ప్రాబ్లం తనే చూసుకుంటుంది ఇక్కడ. సో ఓకే, ఇక్కడ కొన్ని బాగుంది. ఫుడ్ నాకు ఎస్పెషల్లీ ఫుడ్ చాలా బాగా నచ్చింది ఇక్కడ. అంటే మీ బెంగళూరులో ఫుడ్ ఎక్కువ రేట్లు కదా? అవును, మీకు తెలుసా? అక్కడ రైస్ దొరకడం చాలా కష్టం. అవును, కానీ ఏది పట్టుకున్నా 200, 300, 150 ఉంటుంది. అవును. ఇక్కడ ఏమంటే 20 రూపీస్కి 30 రూపీస్కి కర్రీస్ వచ్చేస్తుంది, చపాతీ వచ్చేస్తుంది. 5 రూపాయల కర్రీస్ కూడా దొరుకుద్ది ఇక్కడ. అవునా? నాకు తెలియదు. హైదరాబాద్ అంటే భాగ్యనగరం అంటే ప్రతి ఒక్కరికి కూడా భాగ్యం అంటే ఏంటి? డబ్బే కదా. ఎవరు వచ్చినా ఇక్కడ బతకగలరు, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ బతకగలరు. యా, అది నిజం, కరెక్ట్. ఎవరు వస్తున్నా లైఫ్ లీడ్ చేస్తారు హైదరాబాద్ లో. సో ఆ ట్రూ వర్డ్స్ అది. నేను మంచిగా, నాకు చాలా బాగా నచ్చింది హైదరాబాద్. అరే ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 years అయింది. ఈ 10 yearsలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడుతున్నారు. ఓన్లీ ఇప్పుడు లేడీస్కి ఎలాంటి భద్రత కావాలి అంటే చాలా ఎక్కడ చూసిన మర్డర్లు, మానభంగాలే జరుగుతున్నాయి కదా. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. చిన్నపిల్లలది అయితే చాలా అసలు చెప్పలేము. కానీ ఏంటంటే డెవలప్ అయింది అని అంటారు, కానీ బయటికి లోపటున్న బయటికి ప్రపంచం సరిగా తెలియట్లేదు. ఎందుకన్నానంటే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు, మాకేం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఉన్నోళ్ళంటే అలా వేస్తున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంది? కొంచెం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఇక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అనాథలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళకి ఏంటి, ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళకి చాలామంది హెల్ప్ చేస్తున్నారు తెలుసా. ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు లోకల్ వాళ్ళు ఫుడ్ డొనేట్ చేయడం, బట్టలు డొనేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు, కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏమి హెల్ప్ చేయట్లేదు. వేస్ట్. వాళ్ళకంటూ ఏదైనా చెయ్యాలి కదా. రోడ్లు వేస్తే సరిపోయిందా? అంటే వాళ్ళు మేము చాలా ఆశ్రమాలు పెట్టాము, అవి పెట్టాము, ఇవి పెట్టామని చెప్పేసి అంటారు. పెట్టలేదు. మీడియా అంటే నార్మల్ ఉన్న వాళ్ళు, పొజిషన్లో ఉన్న వాళ్ళు పెట్టారు. ఈ ప్రభుత్వము ఎవరు కేర్ తీసుకున్నారు అని అనుకుంటారు, కానీ ఎవరు కేర్ తీసుకోలేదు. నిజంగా చెప్పాలని అంటే నాకు మాటలు రావట్లేదు, కానీ చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. చిన్నపిల్లలు ఇట్లా మానభంగం ఇది చేయడం, ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళని అసలు పట్టించుకోకపోవడం. మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ అసలు నిజం చెప్పాలంటే నేను మొన్న ఏంటిది యాదిగుట్టకి వెళ్ళాను. ఆ యాదిగుట్టలో ఎట్లా తెలుసా, 1 hourకి 500. నమ్ముతారా మీరు? కార్ పైకి వెళ్ళాలంటే 1 hourకి. ఆటోలు పోవు. నార్మల్గా ఫ్రీ బస్సెస్ ఉంటాయి, 2 ఉంటాయి. ఏం లాభం అసలు? చాలా ఏం చేసిర్రు అని అది చెప్తున్నారు, కానీ అసలు ఏం చేంజ్ అయింది? పాతగా ఉన్నప్పుడే బాగుంది అసలు తెలుసా. చాలా సౌకర్యాలు పెట్టాను, యాదాద్రి అసలు నెంబర్ 1 తెలంగాణలో అని చెప్పేసి అంటాను. ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి, మీకు తెలుస్తుంది.